హాయ్ హలో నమస్తే ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అండి. ఇవాళ ఈ వీడియోలోని మునగాకు పప్పు చూద్దామండి. మునగాకే కదా అని చాలామంది ఇంట్రెస్ట్ చూపించరు అనమాట, కానీ చాలా మంచిదంట. నేను కూడా ఇది ఫస్ట్ టైమే వండుతున్నాను. ఎప్పటి నుంచో అనుకుంటున్నాను అనమాట, చేయాలి 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 అని. మా కజిన్ పంపించింది అనమాట. సరే దీన్ని వేస్ట్ చేయడం ఎందుకని చెప్పి ఇలా చేసేస్తున్నాను. ఆదివారం ఎప్పుడు ఎన్వీఏ కాకుండా అందులోకి వర్షం పడుతుంది కదా, అప్పుడప్పుడు ఇలా కూడా ట్రై చేస్తూ ఉండాలండి. ఎన్వీ కంటే ఇలాంటి ఆకుకూరలు చాలా మంచివి కదా. జనరల్గా ఆదివారం ఎన్వీఏ వండుతానండి, లేకపోతే తెప్పిస్తూ ఉంటాను వండిందే మా హస్బెండ్కి పిల్లలకి. కాకపోతే ఏంటంటే వర్షం పడుతుంది కదా, ఎన్వీ కంటే ఇదైతే బెస్ట్ ఆప్షన్ కదా, అందులో ఆకుకూర ఫ్రెష్గా ఉందని చెప్పి చేస్తున్నాను అనమాట. చాలా ఈజీగానే చేస్తున్నానండి. ఈ ఆకుకూర వాళ్ళ ఇంటి దగ్గర చెట్లవేనండి. తను ఎక్కువ వండుతుంటుందన్నమాట. నాకు కూడా పంపించింది, వండు చూడు చాలా బాగుంటుంది మంచిది కూడా అని చెప్పింది. సరేలే ట్రై చేద్దాం, ఎలాగో ఇంటి దగ్గర ఉన్నారు కదా వీళ్ళంతా అని చెప్పి ట్రై చేస్తున్నాను అనమాట. నార్మల్గా మనం ఆకుకూర పప్పు ఎలా అయితే వండుతామో సేమ్ అదే ప్రాసెస్ అండి, వెరీ సింపుల్ అనమాట. సో ఇదండి మునగాకు పప్పు. ఇది ఒక వేరియేషన్ అనమాట, ఒక్కొక్కలా చేస్తారు. నేనైతే సింపుల్గానే చేశాను, చాలా సింపుల్గా అయిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు కర్రీ చూద్దామండి, పన్నీర్ కర్రీ. ఇలా తాలింపు వేస్తున్నానండి, ఈవెన్ గరం మసాలా కూడా యాడ్ చేశాను. ఈ లోపల పన్నీర్ పీసెస్ అనేవి మ్యారినేట్ చేస్తాను అనమాట. ఒక్కొక్కసారి ఒక్కొక్కలా వండుతానండి పన్నీర్ అనేది. ఏ కర్రీకైనా కొన్ని వేరియేషన్స్ ఉంటాయి కదా. ఇలా ఉప్పు, కారం, ధనియా పౌడర్, గరం మసాలా పౌడర్, పెరుగులోని పన్నీర్ పీసెస్ అనేవి మ్యారినేట్ చేస్తున్నాను అనమాట. జస్ట్ ఒక 1-2 మినిట్స్ ఉంచుతున్నానండి. ఈ లోపల పక్కన తాలింపు వేస్తాను అనమాట. ఆనియన్స్ కూడా యాడ్ చేసుకోవచ్చండి, ఆప్షనల్ అనమాట. నేనైతే యాడ్ చేయలేదు ఈసారి. గ్రేటెడ్ క్యారెట్ కూడా కొంచెం యాడ్ చేశాను. కాస్త పసుపు కూడా యాడ్ చేస్తున్నానండి. ఇంకోటి ఏంటంటే చాప్డ్ గార్లిక్ ప్లేస్లోని గ్రేటెడ్ జింజర్ కూడా యాడ్ చేయొచ్చు, లేదు అంటే జింజర్ గార్లిక్ పేస్ట్ అయినా యాడ్ చేయొచ్చు. ఇలా మ్యారినేట్ చేసిన పన్నీర్ పీసెస్ యాడ్ చేస్తాను. లాస్ట్లో కాస్త టమాటా సాస్ ఉంటే టమాటా సాస్ వేస్తున్నానండి. వేసిన తర్వాత కసూరి మెతి కూడా వేసి దించేయడమే, అంతే. పనిలో పని తురమగా మిగిలి తగిలిన క్యారెట్ ముక్కలు ఉంటే ఇలా తినేయడమేనమాట. ఆ చిన్న ముక్కలు మళ్ళీ తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో ఏం పెడతామండి, ఎప్పుడప్పుడు ఫ్రెష్గా ఉన్నప్పుడు తినేస్తేనే బెస్ట్ కదా. మనం తినేయచ్చు, పిల్లలకు కూడా ఇచ్చేయచ్చు అనమాట. మునగాకుతో పాటు ఇలా పునర్నవ ఆకు కూడా పంపించిందండి. పునర్నవ ఆకు మీద అంతకుముందు వీడియో చేశాను, ఆ వీడియోలో చెప్పాను కదా. వాళ్ళ ఇంటి దగ్గరవేనమాట ఈ మొక్కలు. అందులోని 2 మొక్కలు ఇలా రూట్స్తో పాటే వచ్చాయండి. సరే గోళం ఖాళీగానే ఉంది కదా ఎలాగో అని చెప్పి అందులో వేస్తాను అనమాట. పునర్నవ మొక్కని గలిజేరు మొక్కని కూడా అంటారటండి. ఇందులో 2 వెరైటీస్ ఉంటాయంట, తెల్ల గలిజేరు అలాగే ఎరుపు గలిజేరు. తెల్ల గలిజేరు ఎక్కువ ఎఫెక్టివ్గా ఉంటుందట, మంచిదంట. సో ఇదండి ఆకుకూరల స్టోరీ. ఈ వీడియో ఏదో సరదాగా తీశాను, సరదాగా షేర్ చేస్తున్నాను. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని చూస్తూనే ఉండండి. ఎనీవేస్ టేక్ కేర్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ స్టే ట్యూన్డ్.